సింహరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాలలో చిన్న చిన్న ఆటంకాలు కూడా మీరు అధిగమించగలుగుతారు. ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్, లాయర్స్కి, ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న వారికి చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. అలాగే సినిమా రంగానికి సంబంధించి కాస్మెటిక్స్, డర్మటాలజిస్ట్, ఫ్యాషన్ డిజైనింగ్ వీళ్ళందరికీ అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. అయితే అష్టమ శుక్రుడు ఉచ్చబడి ఉన్నారు కాబట్టి వివాహాది శుభకార్యాల విషయంలో కావచ్చు, ధన సంపాదన విషయంలో కావచ్చు, అలాగే ఖర్చు పెట్టే విషయంలో కావచ్చు, అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. మంచి సంబంధం కుదురుతుంది. వివాహం కాని వారికి ఎప్పటి నుంచో ప్రయత్నం సంబంధాలు ఒక కొలిక్కి వస్తాయి. సంబంధం కుదరదు అనుకున్న వాళ్ళు కూడా ఈ వారం సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. అయితే ప్రతిదానికిను అహంకారపూరితంగా ఉండకుండా ఒక ధోరణితో నలుగురితో పాటు మనం వెళ్ళాలి, నలుగురితో పాటు మనం ఉండాలి అన్న ధోరణితో వెళ్ళాలి. పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అన్నట్టుగా కాకుండా నలుగురిని కలుపుని ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి మార్చి 29 నుంచి అష్టమ శని ప్రారంభం కాబోతుంది. దాని ఫలితంగా ఉద్యోగంలో నిరాశ, నిస్పృహత లేదా ఉద్యోగంలో మార్పులు, అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వ్యాపారంలో కూడా చిన్నపాటి నష్టాలు ఉండే అవకాశాలు గోచరిస్తోంది. కాబట్టి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకొని అన్నీ కరెక్ట్గా అన్నాకనే ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి పై చదువులు వెళ్ళడానికి అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అవకాశాలు కలిసి వస్తాయి. H1B, గ్రీన్ కార్డ్, PR సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఏ విషయమైనా సరే పెద్దలతో డిస్కస్ చేసి ముందుకు వెళ్ళమన్నది చెప్పదగిన సూచన. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపారాల పరంగా, ఉద్యోగపరంగా అనుకూలమైన స్థితి గోచరిస్తోంది. అయితే అష్టమ శని ప్రారంభం కాబోతుంది కాబట్టి అష్టమ శని కారణంగా ముందుగానే ఉద్యోగంలో కొన్ని మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. ట్రాన్స్ఫర్ కానీ, ఉద్యోగం పోయే కానీ, లేదా ఉద్యోగం మారాల్సిన పరిస్థితి కానీ గోచరిస్తోంది. ఏదైనా విషయ వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి తీసుకోండి. వచ్చిన ఉద్యోగం ఉన్న ఉద్యోగం కంటే మంచిదా కాదా, జీతాన్ని పక్కన పెట్టి కంపెనీ బాగుందా లేదా, రేపొద్దున జాయిన్ అయితే మనకేమిటి ఇబ్బంది ఏమి ఉండదు కదా అన్న ధోరణితోటి ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత తక్కువ ఏర్పడుతుంది. ఎంత దాకంటే ఒకసారి విడిపోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఇది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. కాబట్టి భార్యాభర్తల మధ్య సఖ్యత పెంచుకుని కోపతాపాలకు దూరంగా ఉండి ఏదైనా ఒక విషయ వ్యవహారం వచ్చినప్పుడు ఇద్దరు ఒక మాట మీద ఉంది ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ వృత్తులతో దీపారాధన చేయండి. అలాగే శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వీళ్ళకి నరదిష్టి అధికంగా ఉంది. కాలవేరు రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ, సోమవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.